ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఏంటి ఢిల్లీ పరిణామాలపైన ఏం చెప్తారు? ఇలా ఈయన ఫ్లైట్ ఇలా హైదరాబాద్లో ల్యాండ్ కాగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. అది టేక్ ఆఫ్ తీసుకుంటుందట. వెంటనే ఈ రాత్రికి ఆయన కూడా వెళ్ళబోతున్నారు. అంటే ప్లాన్ ఏ సక్సెస్ కాకపోవడంతో ప్లాన్ బి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దించుతున్నారనుకోవచ్చా? సార్ నమస్కారం. ఈశ్వర్ గారు, మీకు చందు సాంబశివరావు గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. మనకు తెలుసు, ఎప్పుడైనా కూడా విశ్వాసం కోల్పోయినప్పుడు నలుగురు పెద్ద మనుషుల చేతనో నలుగురితో ఎవరో ఒకరితో పొగిడించుకుంటేనో తిరిగి నేను జెంటిల్మెన్ అనో మంచోడనో లేకపోతే సమర్థుడనో ఇట్లా పొగిడించుకొని దాన్ని వాళ్ళ పత్రికల్లో చేయించుకొని అబ్బా ఆహా ఓహో అని చెప్పి మళ్ళీ పర్వాలేదు మనోడు లైన్లోకి వచ్చాడని భ్రమించే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని కాపాడే ప్రయత్నం అసలుకి ఏమి ఉండదు అక్కడ, అంతా మేకప్ వేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్జెంటుగా పొత్తు కావాలి. దీనికోసం వర్కౌట్ చేయడం కోసం సుజనా చౌదరి గారిని, మరి సీఎం రమేష్ గారిని, టీజీ వెంకటేష్ గారిని, గరికపాటి రామ్మోహన్ రావు గారిని వీళ్ళందరినీ ముందే పంపించాడు. అక్కడికి పంపించి పవన్ కళ్యాణ్ని ఇతని డైరెక్షన్లో ఎలక్షన్ అయిన మరుక్షణం ఎర్ర తుండులు పక్కనేసి బీఎస్పీ పార్టీని పక్కన పెట్టేసి బీజేపీతో మమేకమమ్మ అని చెప్పి అన్కండిషనల్గా ఏం అవసరం ఉంది సార్? అప్పుడు కనీసం బీజేపీతో కలిసి ఏదైనా జాయింట్ ర్యాలీలు చేశారా? జాయింట్గా ఎటువంటి సమస్యల గురించి ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టారా? అస్సలు లేదు. కానీ బీజేపీకి తెలుగుదేశం పార్టీకి అనుసంధానకర్తగా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ కూడా చొప్పించాడు. బహిరంగంగా పవన్ కళ్యాణ్ని అనుసంధానం కోసం చొప్పించి అక్కడ మిగతా నలుగురిని లోపలికి పంపించి ఢిల్లీలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు లాంటి వారు ఎప్పుడూ ఉంటారు, ఆయన లాబియింగ్ మాస్టర్. సో వీళ్ళందరి ద్వారా ఏదైతే ఉందో స్టిచ్ ద అలయన్స్ సార్. ఎలక్షన్ ఓడిపోయినప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ కథ సార్. గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి నాయకత్వంలో బీజేపీ దేశమంతా విస్తరించింది, దేశమంతా పాలన చేస్తూ ఉంది. ప్రతి రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన రావాలని వాళ్ళు కోరుకొని ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు అనే బూచోడు బీజేపీని ఎదగకుండా ఏదైతే గోతం కప్పాడో ఖచ్చితంగా కూడా దాంట్లో అతను సక్సెస్ అయ్యాడు. మొట్టమొదటేమో పొత్తు అన్నాడు. 2014 నుంచి 19 వరకు బీజేపీని ఎలా చాప చుట్టేశాడో మనకు తెలుసు. 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ ఒకవైపు చొప్పించి పురంధేశ్వరి గారికో లేకపోతే ఇంకెవరికో ఎవరికి అధికారంలోకి వాళ్ళ అధ్యక్షులైనా కూడా వాళ్ళ ద్వారా పార్టీ ఎదగకుండా వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో మనందరికీ తెలుసు. సో దేశంలో ఎక్కడైనా సక్సెస్ అవుద్దేమో కానీ బీజేపీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం, వాళ్ళ పార్టీ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి రూట్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడేమో పొత్తు కావాలి, ఇప్పుడు బహిర్గతం చేయాలి, సమయం వచ్చింది, ఎగ్జామ్స్ వస్తున్నాయి, అర్జెంట్ గా గైడ్లు కావాలి. ఢిల్లీకి వెళ్ళి శరణం గచ్చామి, ఈ పొత్తు ఓకే అయితే శరణం గచ్చామి, పొత్తు శరణం గచ్చామి సార్. ఈ పొత్తు ఓకే అయితే టీడీపీ బలపడుతుందా బలహీనపడుతుందా? ఎందుకంటే 2 సార్లు చూశారు ఈ ఇద్దరి కాంబినేషన్. 2 సార్లు చంద్రబాబు ఏం చేశారో కూడా బీజేపీ నాయకులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే లాభమా నష్టమా వాళ్ళకి? సార్ నాకున్న సోర్సెస్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు అసలు మీరు పొత్తుగా అంగీకరిస్తే చాలు మహానుభావాన్ని కాళ్లబేరానికి వెళ్ళి పొత్తు శరణం గచ్చామిగా ఒక అజెండా తీసుకొని అసలు పొత్తుగా అంగీకరిస్తే చాలు, మీరు ఏ షరతులు పెట్టినా మంజూర్. కాబట్టి దాంతోపాటు ఒక 10 ఎంపీ సీట్లు నాకున్న సమాచారం మేరకే, వాళ్ళలాగా ఆశ్చర్యార్థకం లేకపోతే క్వశ్చన్ మార్క్ వీటికి మీరు యాడ్ చేసుకోవచ్చు. 10 ఎంపీ సీట్లు, 50 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేదానికి సూత్రప్రాయంగా ఒప్పుకొని రావడం జరిగిందని నాకున్న సమాచారం. దాంతోపాటు అవి ఇద్దరు కలిపి అని చెప్పొచ్చారట. అంటే పవన్ కళ్యాణ్కి మీకు కలిపి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి రోడ్లో ఇరుక్కున్న రోకల పోటుకి ఇంకా దడిసేదేముందన్నట్టు ముఖ్యంగా 25 సీట్లు బీజేపీ ఎమ్మెల్యే కోరితే 8 సీట్లు ఎంపీ సీట్లు బీజేపీ కోరితే 2 ఎంపీ సీట్లు 25 ఎమ్మెల్యే సీట్లు పవన్ కళ్యాణ్ని ఒప్పుకోమని చెప్పాలి. దానికి ఈయన గారు అక్కడ ఢిల్లీ నుంచి వచ్చేసి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ట్యూషన్ చెప్పి నువ్వు గప్ చుప్గా ఒప్పుకునిరా, ఏం మాట్లాడకు, మాట్లాడితే పొత్తు పెడుస్తుందని ట్యూషన్ చెప్పి పంపిస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో మనం చూస్తాం రేపు కానీ ఎల్లుండి కానీ. దాదాపుగా పొత్తు ఖాయం.
ఓకే ఆల్మోస్ట్ అన్నిటికీ ఒప్పుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఓకే వీళ్ళందరూ టైటిల్ ఇప్పుడు ఉన్నారంటే అఫిషియల్ గా అనౌన్స్ అయ్యేదాకా మనం ఎవరు మాట్లాడకూడదు. రైట్ వీళ్ళందరూ పల్లెకి పోదాం అంటున్నారు కానీ బాబు గారు ఆఫీసుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బాబు గారు ఆఫీసుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఖచ్చితంగా కూడా మేము ప్రజల్లో పోవడానికి సిద్ధం అన్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధమన్నాం. ఎంతమంది కలిసి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్నాం. ఓకే ఓకే అది స్టేట్మెంట్ అయిపోయింది. స్టేట్మెంట్ చెప్పేశారు, మీ స్టేట్మెంట్ చెప్పేశారు, క్లియర్ గా చెప్పారు. ఈ కాంబినేషన్ ప్రజలు యునానిమస్ గా బ్రహ్మాండంగా అసహించుకుంటారు. 2014 ఈశ్వర్ గారు చెప్పండి సార్, చెప్పండి సార్. ఈశ్వర్ గారు సార్ ఈశ్వర్ గారు 2014 కథ వేరు. విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సారథ్యం వహించబోతున్నారు, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఇన్నాళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ పోగేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు అని చెప్పి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు బాబు అని చెప్పి కేంద్రం సహకారంతో ప్రజలు మోసపోయారు. సంపూర్ణ రైతు రుణమాఫీ అని మోసపోయారు, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని మోసపోయారు. చంద్రబాబు నాయుడుకు ఓటేయండి, ఆయన తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తాను, నిలదీయడానికే పార్టీ పెట్టాయని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు మోసపోయారు, అనుభవించారు ఫలితం. కాబట్టి 2019కి వచ్చేసరికి తిప్పి కొట్టారు. అది కాకుండా పొత్తులు ఎందుకు భంగం అయ్యాయో కూడా మనందరికీ తెలుసు. ఈ ముగ్గురు మళ్ళీ తగుదనమ్మా అని ఏదైతే కలుస్తున్నారో మేము అడుగుతున్నాం ప్రజల తరపున. ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇదే అడుగుతారు. మోడీ గారు పోలవరంని ఏటీఎం చేశారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు. దాంతోపాటు ముఖ్యంగా మోడీ గారు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కాదు, తన సొంత కొడుకుని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాడు. అంతేకాదు అనేక ఆరోపణలు చేశారు. మోడీ గారు వస్తే నల్ల బెలూన్లు ఎగరేశారు, గో బ్యాక్ అన్నారు. అమిత్ షా గారి మీద చెప్పులేశారు, ఇప్పుడు వెళ్ళి కాళ్ళ బేరానికి కాళ్ళు పట్టుకున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు అని చెప్పి బీజేపీని విమర్శించాడు. నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడు అయితే నానా తిట్లు తిట్టాడు. ఇప్పుడు వీళ్ళ ఒప్పందం ఏంటంటే సార్ ఈశ్వర్ గారు ప్రజలందరికీ తెలియాలి, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు మోడీ గారిని భార్యను చూసుకోలేనివాడు దేశం ఏం చూసుకుంటాడని బూతులు తిట్టిన బాలయ్య అయితే ఈ రోజు కూడా క్షమాపణ చెప్పలే నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధానికి క్షమాపణ కూడా చెప్పలే. అవును, అంత నిస్సిగ్గుగా ఉన్నారు వాళ్ళు. కానీ ఈ పొత్తు బంధం ఏదైతే ఉందో, ఈ పొత్తులో వచ్చే ప్రధానమైన ఒప్పందం రాష్ట్రహితం కాదు. వాళ్లకున్న ఒప్పందం ఏంటంటే బీజేపీ తెలుగుదేశాన్ని ఏం తిట్టదు, పవన్ కళ్యాణ్ ఏమనదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని బీజేపీని ఏమనరు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీని ఏమనరు. ఇది ఒప్పందం. మన ముగ్గురం కలిసి జగన్ తిడతాం, మనం చేసింది ఏం లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏం లేదు, వెనకబడ్డ జిల్లాలకు ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని చెప్పింది లేదు, పోలవరానికి సంబంధించిన R&R ప్యాకేజీకి ఇచ్చిన నిధులు లేవు, ఈ రోజుకి అరియర్స్. అది బీజేపీది అయితే పవన్ కళ్యాణ్ సాధించింది ఏం లేదు, వారాహిని 3 నెలల నుంచి షెడ్లో పెట్టాడు, చెప్పుకోవడానికి అంశాలు లేవు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి వయసుడికి మతి చెల్లించి ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు. ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి గురించి తోలనాడడం తప్ప కేవలం మమ్మల్ని తిట్టినందుకు అతనికి ఓట్లు వేయాలంట. మేమేమో చేసిన పనులు ప్రోగ్రెస్ రిపోర్ట్ తో వస్తున్నాం, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోతో వస్తున్నాం, ప్రజలకు ఇచ్చేసాం కాబట్టి నచ్చితేనే మాకు ఓటేయండి, మీకు మేలు చేస్తుంటేనే మమ్మల్ని తిరిగి ఆశీర్వదించమని ధైర్యంగా ఒక హీరోలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే మమ్మల్ని తిట్టినందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి తిడితే 3 ఓట్లు ఎక్స్ట్రా వేయాలంట. ఎక్కడ విడ్డోరో ప్రజలు నిర్ణయిస్తారు.